వెల్కమ్ టు ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా ఛానల్. ఈరోజు మనం ఏపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పీవైక్యూ అనాలిసిస్లో ఇది మన 8th వీడియో అండి. ఇదివరకు నేను చాలా టాపిక్స్, చాలా పీవైక్యూస్ అండ్ దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేశాను. సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా మీకు యాడ్ ఆన్ అవుతాయి వాటి వల్ల. ఓకే, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, like the videos and also share with your friends. సో ఈరోజు మన టాపిక్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్. బికాస్ ఈ చిప్కో మూమెంట్ మీద 3 క్వశ్చన్స్ లాస్ట్ టైం జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2 పేపర్లో వచ్చింది అండ్ ఆల్సో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో కూడా మనకి జనరల్ స్టడీస్లో పార్ట్ 2లో చిప్కో మూమెంట్ మీద క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్స్ ఆర్ లైక్ వెరీ సింపుల్ అండి. చిప్కో మూమెంట్ దేనికి సంబంధించింది? డిఫారెస్టేషన్కి సంబంధించింది. చిప్కో మూమెంట్ ట్రీస్కి సంబంధించింది. అండ్ ఎకాలజీ ఇస్ అ పర్మనెంట్ ఎకానమీ అండ్ స్లోగన్ దేనిది? చిప్కో మూమెంట్ అనమాట. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆస్క్డ్. సో మిగతా ఇంపార్టెంట్ మూమెంట్స్ గురించి కూడా మనం చిన్నగా గ్లాన్స్ చేసామనుకోండి. If they give also, you can easily have 1 mark with you. Okay, సో ఇది 1973లో స్టార్ట్ చేశారు. చమోలి ఉత్తరాఖండ్లో ఇది మనకి స్టార్ట్ అయ్యిందనమాట. సుందర్లాల్ బహుగుణ ఈజ్ ద పర్సనాలిటీ రిలేటెడ్ టు ఇట్. అపికో మూమెంట్ కూడా చిప్కో మూమెంట్ని ఇన్స్పిరేషన్ తీసుకునే ఇది జరిగింది. ఇది కర్ణాటకలో జరిగింది. దీని స్లోగన్ సేవ్ ద ఫారెస్ట్, సేవ్ ద వెస్టర్న్ ఘాట్స్. అండ్ పాండురంగ హెగ్డే అనే వ్యక్తి ఇంపార్టెంట్ పర్సన్. దెన్ కమ్స్ ద సైలెంట్ వ్యాలీ మూమెంట్. సైలెంట్ వ్యాలీ మూమెంట్ అనగానే మనకి నేను నేషనల్ పార్క్స్ చదువుతున్నప్పుడు సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేసి చెప్పాను. అలా మీరు లింకప్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఇన్ కేరళ. సో సైలెంట్ వ్యాలీ మూమెంట్ కూడా కేరళ. అక్కడ నేను పిన్ వ్యాలీ అని కూడా చెప్పాను. అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. సో ఈ విధంగా మనం లింకప్ చేసుకుంటేనే లైక్ మనకి బాగా గుర్తుంటాయి. సో ఇట్ ఈస్ అగైన్స్ ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అండ్ దీని ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే మాధవ్ గాడ్గిల్. సో గాడ్గిల్ అనగానే మనకి గాడ్గిల్ కమిటీ గుర్తు రావాలండి. అది దేనికి సంబంధించింది? వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ వచ్చేసరికి నర్మదా బచావో ఆందోళన్. దీంట్లో ఏంటంటే మనకి ఇంపార్టెంట్ పర్సనాలిటీ మేధా పాట్కర్ అండ్ సర్దౌర్ సరోవర డ్యామ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఈ యొక్క ఆందోళన స్టార్ట్ చేశారు. ఇది గుజరాత్లో జరిగింది. నెక్స్ట్ ఇంకో లాస్ట్ అంటే లైక్ మోస్ట్ ఓల్డెస్ట్ మూమెంట్ అండి, బిష్నాయ్ మూమెంట్ అని చాలా పెద్ద పరిధిలో జరిగింది. ఇది కేజ్రీ ట్రీస్ గురించి ఇది జరిగిందనమాట. 1730s జరిగింది రాజస్థాన్లో. అండ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ అమృతాదేవి అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దే మే ఆస్క్. ఓకే, సో కేజ్రీ ట్రీస్ అనగా నేను నిన్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సిలబస్ కంప్లీట్ చేస్తున్న టైంలో నేను చెప్పాను ప్రోసోపీస్ అనేది వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్కి ఉపయోగిస్తామని. సో కేజ్రీ ట్రీస్ అని నథింగ్ బట్ ప్రోసోపీస్ అండి. ఇవి ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ కెపాసిటీ కూడా ఉంటుంది ఈ ట్రీస్కి. అండ్ వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్ కూడా దీన్ని ఉపయోగిస్తాం. ఓకే, నాకు కొంచెం ఏపీ కరెంట్ అఫైర్స్లో ఓరియంటేషన్లో వెళ్తే మనకు రీసెంట్గా 1 crore సాప్లింగ్స్ అనేవి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక ప్రోగ్రామ్ అండర్లో చేసింది. అది ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అది ఆన్ 5th June 2025లో చేసింది. సో 5th June యొక్క ఇంపార్టెన్స్ ఏంటో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్తారని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ ద ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.